హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఈరోజు అయితే నేను ఆఫ్రికన్ ట్రెడిషనల్ ఫుడ్ అయిన ఫూఫుని తయారు చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ ఇంకా ఈజీ డైజెస్టివ్ ఫుడ్ కూడా. అలాగే దీన్ని ఆఫ్రికా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ కసావా తీసుకున్నా, దీన్ని తెలుగులో కరపెండ్లం అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుందాం. ఈ కరపెండ్లని చక్కగా కడుక్కొని తొక్కల్ని నేను చూపిస్తున్న విధంగా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం హార్డ్గానే ఉంటుంది. కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మన వేలు కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫుడ్ని షుగర్ కానీ బీపీ కానీ ఉన్న పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు. ఈ ఫుడ్ తినడం వలన ప్రేగుల ఆరోగ్యం మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ కర్రపెండలంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్స్, విటమిన్ సి మరియు పొటాషియం అధికంగా కలిగి ఉండడం వలన రోగనిరోధక శక్తి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదండి, ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని బాగా నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులోకి షిఫ్ట్ చేసుకోవడమే. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది అయితే త్వరగానే అడుగంటిపోతుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఒక్క 3 నిమిషాల్లో ఎంత ఈజీగా ఎంత చక్కగా తయారైందో చూడండి. ఇదే విధంగా కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డిష్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ప్రోటీన్ రిచ్ సూప్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీని ఫుల్ వీడియో చూడాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం ఇంకా షుగర్ అండ్ డయాబెటిక్ ఫుడ్స్ కోసం కమెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.